సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్ ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ చూడబోతున్నామండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్గా చేసిన అన్ని మోడల్ పేపర్స్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అంతేకాకుండా వీటి యొక్క పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. 2024 T20 క్రికెట్ వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతగా నిలిచిన వారు ఎవరు? మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అండి ఎవరికి వచ్చింది? ఆప్షన్ 4 అండి, జస్ప్రీత్ బుమ్రా, భారత క్రికెట్ బౌలర్ అండి. ఓకే, నెక్స్ట్ 67వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2022లో పాపులర్ అవార్డుల విభాగంలో క్రింది వాటిలో ఏది ఉత్తమ చిత్రముగా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4, సర్దార్ ఉధమ్ సింగ్ అనేటువంటి సినిమాకి. క్రింది రైల్వేలలో ఏ రైల్వే రైల్ బోట్ అనే రోబోటిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? ఎవరండి? దక్షిణ మధ్య రైల్వే. దక్షిణ మధ్య రైల్వే ఎక్కడ ఉంది? సికింద్రాబాద్లో అయితే ఉంది. సో సికింద్రాబాద్ రైల్వేకి సంబంధించిన దక్షిణ మధ్య రైల్వే వారే రైల్ బోట్ అనేటువంటి రోబోటిక్ పరికరాన్ని అభివృద్ధి చేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైనది ఏంటి? తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి స్థావరము బాలాసోర్. ఆప్షన్ 2, యూరోపియన్లు ఆసియా దేశాలపై ఆధారపడడానికి గల కారణము సుగంధ ద్రవ్యాలు. ఆప్షన్ 3, మొట్టమొదటి జాతీయవాది టిప్పు సుల్తాన్. క్రింది వాటిలో సరైనవేంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి స్థావరం ఏంటండి? బాలాసోర్. నెక్స్ట్, యూరోపియన్లు ఆసియా దేశాలపై ఆధారపడడానికి ప్రధాన కారణం సుగంధ ద్రవ్యాలు. మొట్టమొదటి జాతీయవాది మన దేశంలో టిప్పు సుల్తాన్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వివిధ మతాచార్యాలలో అక్బర్ ఇబాదత్ ఖానా ఏ రోజున చర్చలు జరిపేవారు? వివిధ మతాచార్యులతో అక్బర్ ఇబాదత్ ఖానాలో ఏ రోజున చర్చలు జరిపేవారు? ఆన్సర్ 5వది ఆప్షన్ 2 అండి, శుక్రవారము రోజున. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాము. క్రింది వానిలో లాలా లజపతి రాయ్ యొక్క పత్రిక ఏది? లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరిగా మనమైతే వీరిని పిలుస్తాము. వీరు స్థాపించినటువంటి ముఖ్యమైన పత్రిక ఏది అంటే ఆప్షన్ 1, ద పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ద పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, శరీరంలో అతిపెద్ద అవయవము క్రింది వాటిలో ఏది? చర్మం, కాలేయము, మూత్రపిండాలు, మెదడు. ఆప్షన్ 1, చర్మం అతిపెద్ద అవయవంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. లోహము అది లభించేటువంటి ధాతువు క్రింది వాటిలో ఏది? అల్యూమినియం, టంగ్స్టన్, పాదరసము, మెగ్నీషియం. చూసేద్దాం మరి ఏది దేని యొక్క ముడి పదార్థము అనేది. అల్యూమినియం యొక్క ముడి పదార్థము ఏంటండి? ఆప్షన్ 2, డయాస్పోర్. ఏంటది? డయాస్పోర్. టంగ్స్టన్ యొక్క ముడి పదార్థము ఉల్ఫమైట్. ఓకే, ఉల్ఫ్రమైట్. పాదరసం యొక్క ముడి పదార్థము కాలోమెల్ అండ్ మెగ్నీషియం యొక్క ముడి పదార్థము ఎప్సోమైట్ అనేటువంటిది ధాతువుగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, 4500 నుంచి 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతము ప్రయోగించగలిగే భారత అంతరిక్ష నౌక పేరు ఏంటి? 9వది ఆప్షన్ 4 అండి, జిఎస్ఎల్వి మార్క్ 3 అండి. బాహుబలి అనే పేరుతో పిలుస్తాం మనం దీన్ని. జిఎస్ఎల్వి మార్క్ 3ని ఏమంటాము? బాహుబలి యుద్ధ నౌక అండి ఇది. జిఎస్ఎల్వి అంటే ఏంటి?
జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్గా చెప్పుకోవచ్చు. ఇది మన భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించే అధునాతన వాహక నౌక. ఓకే, నెక్స్ట్ ఈపీజెడ్ అనగా ఏంటి? ఈపీజెడ్ ఆప్షన్ 1 ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అండి. ఏమంటారు దీన్ని? ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. నెక్స్ట్ వన్, దశాంశాన్ని అంగీకరించి ఆ దత్తాంశం మీద ప్రోగ్రామ్ రూపంలో మనం అందించే సూచనలకు అనుగుణంగా ఒక వరుస క్రమంలో ఆపరేషన్ నిర్వహించి ఫలితాలను అందించే ఎలక్ట్రానిక్ పరికరమును ఏమంటారు? సరైన సమాధానము ఆప్షన్ 1 అండి. కంప్యూటర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము, అంతే కదండి. మన సూచనలు అందించి మన ప్రోగ్రాం ప్రకారము ఫలితాలను నిర్వర్తించేటువంటి ఎలక్ట్రానిక్ పరికరమే కంప్యూటర్. నెక్స్ట్ వన్, దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబడిన మన్వాల్ ఏ రాష్ట్రంలో ఉంది? మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ అండి. 12వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. నిబంధన మరియు సంబంధిత అంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్, అవి దేనికి సంబంధించినవి? ఆర్టికల్ నెంబర్ 14, 16, 21A, 23 1 by 1 ఇవి వేటికి సంబంధించినవని ఇవి చూద్దామండి. ముందుగా 14వ ఆర్టికల్ చట్టం దృష్టిలో అందరూ సమానులే. నెక్స్ట్ ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. అండ్ 21A విద్యా హక్కు. 23వది ఏంటి? వెట్టి చాకిరీ నిషేధాన్ని తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో, ఓకేనా, 3వ భాగంలో ప్రాథమిక హక్కులలో ఇవైతే మనకు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలు. మరి క్రింద ఈ 2వ జాబితాలో ఇవ్వబడినటువంటి అంశాలు ఏ జాబితా క్రిందికి వస్తాయి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 1 by 1 చూసినట్లయితే కేంద్ర జాబితా జనాభా లెక్కలు వస్తాయండి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది వీటిని. నెక్స్ట్ చూసినట్లయితే జస్ట్ మినిట్ 14 నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో వడ్డీ వ్యాపారం అనేది వస్తుంది. ఉమ్మడి జాబితాలో చూసినట్లయితే ఆప్షన్ 2 కార్మిక సంఘాలు వస్తాయి. అవశిష్టాధికారాలు వాతావరణ కాలుష్యం. అవశిష్టాధికారాలు ఎవరికి ఉంటాయంటే ఇవి కూడా కేంద్రానికి ఉంటాయండి. ఓకేనా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అండ్ అవశిష్టాధికారాలు కూడా ఉంటాయి. అంటే కేంద్ర రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో లేనటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అవి అవశిష్టాల అంశాలుగా పేర్కొంటూ అవి కూడా కేంద్రానికి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించాలంటే ఏం కావాలండి? 4 రాష్ట్రాలలో 6% ఓట్లు రావాలి. ఎన్ని రాష్ట్రాల్లో? 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు వచ్చినట్లయితే అది ఆ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పు దేనికి దారి తీస్తుంది? వాతావరణ మార్పు దేనికండి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC. అన్ని సరే, చూద్దాం. తీవ్రమైన వడగాలులు, వరదలు, పెరిగే సముద్ర స్థాయిలు, ఇవన్నిటిపైన ప్రభావితం చూపిస్తుంది వాతావరణ మార్పు. నెక్స్ట్ వన్, అప్పికో ఉద్యమ లక్ష్యం ఏమిటి? అప్పికో ఉద్యమ లక్ష్యం జల సంరక్షణ కోసం చెక్ డ్యాంలు నిర్మించడం, గ్రామీణ ప్రాంతాలలో స్టీల్ బ్రిడ్జిలు నిర్మించడం, అడవులను పరిరక్షించడం, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా పోరాటం. అప్పికో ఉద్యమం యొక్క లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, అడవులను రక్షించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 2013లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల రూపకల్పనలో భాగంగా 30 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఏది క్రింది వాటిలో? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మరి రూపకల్పనలో భాగంగా 30 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏంటి అంటే ఆప్షన్ 3 ఓపెన్ వర్కింగ్ గ్రూప్ అంటారండి. దీన్ని ఏమంటారు? OWG, ఓపెన్ వర్కింగ్ గ్రూప్. నెక్స్ట్ వన్, 12వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏది? 12వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశము. ఆన్సర్ ఆప్షన్ 4 వేగవంతమైన సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అంశాన్ని చేర్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మహారత్న కంపెనీలను ఏ ప్రణాళిక నుంచి ప్రారంభించారు? మహారత్న కంపెనీలను ఏ ప్రణాళిక నుండి ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ 2 11వ ప్రణాళిక. 11వ ప్రణాళిక. నెక్స్ట్ వన్,
నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? నీతి ఆయోగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 జనవరి 1, 2015. జనవరి 1, 2015 నుంచి అమలులోకి రావడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, పశ్చిమ తీరం వెంబడి కురిసే వర్షపాతము ఏ రకానికి చెందినది? పశ్చిమ తీరం వెంబడి. ఆప్షన్ 3 అండి, పర్వతీయ వర్షపాతంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, షిల్లాంగ్ చిరపుంజి సమీపంలోనే ఉన్నప్పటికీ షిల్లాంగ్ కన్నా చిరపుంజిలో వర్షపాతం అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. షిల్లాంగు చిరపుంజి రెండు కూడా పక్కపక్కకే ఉంటాయి, కానీ షిల్లాంగ్ కన్నా చిరపుంజిలో వర్షపాతం బీభత్సంగా ఉంటుందండి. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసేటువంటి ప్రాంతాల జాబితాలో 3వ స్థానంలో ఉంటుంది చిరపుంజి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. చిరపుంజి పర్వతాలకు పవనోన్ముఖ దిశలో ఉండగా షిల్లాంగ్ పవన పరాన్ముఖ దిశలో ఉండడమే దీని గల ప్రధాన కారణమండి. ఓకేనా, పర్వతాలకు పవనాలకు దిశగా ఉంటుంది చిరపుంజి అండి. షిల్లాంగ్ మాత్రం పవనాలకు వ్యతిరేక దిశలో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క పవనాలు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి పర్వతాలకు తాకి అక్కడ వర్షపాతం కురుస్తుంది. మళ్ళీ వాటిని దాటి వెళ్ళలేవు అని అర్థము. అందుకే షిల్లాంగ్ కంటే కూడా చిరపుంజిలో వర్షపాతం అత్యధికంగా ఉంటుంది. భారతదేశంలో జనవరి నెలలో అత్యధికంగా సూర్యకాంతిని గ్రహించే ప్రాంతం ఏది? ఏ ప్రాంతంలో సూర్యరశ్మి అత్యధికంగా ఉంటుందండి? కన్యాకుమారి. నెక్స్ట్ వన్, వీటో శక్తి ఐక్యరాజ్య సమితి యొక్క ఈ అంగంలో ఉపయోగించబడుతుంది. వీటో శక్తి ఐక్యరాజ్య సమితి యొక్క ఈ అంగంలో ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 కార్యదర్శి వర్గము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కార్యదర్శి వర్గము. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పైన క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎ మ్యాన్ హూ ఈజ్ డెడ్ టెల్ నో టేల్స్. టెల్స్ నో టేల్స్ చేంజ్ ఇంటూ సింపుల్ సెంటెన్స్. పైన ఇవ్వబడిన వాటిని కాంప్లెక్స్లో ఉంది కదా, దాన్ని సింపుల్ సెంటెన్స్గా మార్చమని అడుగుతున్నారు. ఎ మ్యాన్ హూ డెడ్ టెల్స్ నో టేల్స్. 26వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ డెడ్ మ్యాన్ టెల్స్ నో టేల్స్. ఏ డెడ్ మ్యాన్ టెల్స్ నో టేల్స్. నెక్స్ట్ వన్, మై ఫ్రెండ్ బిలీవ్ విత్ మీ ఇన్ ఇస్ హానెస్టీ. చేంజ్ కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని సింపుల్గా ఉంది, దీన్ని కాంపౌండ్ సెంటెన్స్గా మార్చమని అడుగుతున్నారు ఇక్కడ. 27 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నాట్ ఓన్లీ మై ఫ్రెండ్ బట్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ఇస్ హానెస్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హీ వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. హీ వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. 28 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. He worked as well as he could. Next one, change the voice అంటున్నారు ఇక్కడ. The book has been written by him. The book has been written by him. ఓకే, దీన్ని యాక్టివ్ వాయిస్ ఉంటే ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ ఉంటే యాక్టివ్ వాయిస్కి మార్చమని అడగడం ఇక్కడ. 29 వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. He has written the book. He has written the book. Next one, did he invite you? Did he invite you? ఏ విధంగా మార్చాలి దీన్ని మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వేర్ యూ ఇన్వైటెడ్ బై హిమ్. వేర్ యూ ఇన్వైటెడ్ బై యూ. నెక్స్ట్ వన్, చేంజ్ ద స్పీచ్ అడుగుతున్నారు ఇక్కడ. ద ప్రీస్ట్ సేడ్ దట్ వీఆర్ ఆల్ సిన్నర్స్. సిన్నర్స్ అంటే శాపగ్రస్తులమని అర్థము. అంటే ఒక పూజారి ఏం చెప్తున్నాడు? సెడ్ దట్ వీఆర్ ఆల్ సిన్నర్స్. ఓకే, పాపులము లేదా శాపగ్రస్తులము అని అర్థము. మరి దీన్ని సెంటెన్స్ మార్చాలి, దీన్ని చూద్దాం. చేంజ్ ఇంటూ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్కి, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటే డైరెక్ట్ స్పీచ్కి మార్చాలి. ఓకేనా. 31 ఆప్షన్ 3 అండి. ద ప్రీస్ట్ సెడ్ వీఆర్ ఆల్ సిన్నర్స్. ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ వన్, ఐ ఆస్క్డ్ Mary if she would lend me a pencil. 32 answer option 3 అండి. I said to Mary, will you lend me a pencil? Next one, antonym of profane. Profane యొక్క యాంటోనిమ్ ఏంటి? సినోనిమ్ అంటే సేమ్ పదాలు, సేమ్ అర్థం వచ్చే పదాలు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదాలు. 33 ఆప్షన్ 4 పియోస్ అండి. పియోస్. నెక్స్ట్, సినోనిమ్ ఆఫ్ అవారికస్.
అంటే ఏంటి, దాని యొక్క సినోనిమ్ ఏంటి, సేమ్ పదం మీనింగ్ వచ్చే పదం ఏంటి అంటే గ్రీడీ, అంటే పిసినారి అని అర్థం. నెక్స్ట్ వన్, డూ ఐ డిస్టర్బ్ హిమ్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. డూ ఐ డిస్టర్బ్ హిమ్, సో దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి. 35 ఆప్షన్ 3 అండి. ఈజ్ హీ డిస్టర్బ్డ్ బై మీ. నెక్స్ట్ వన్, హీ వాజ్ అ ఎలెక్టెడ్ captain, change into active voice. He was elected captain. 36 option 4 అండి. They elected him captain. Next one, he said that Mohan come to the college daily. That's on option 2 అండి. He said Mohan comes to the college daily. Next one, he said Pankaj's wife want to become a rich by winning lottery. 38 answer option 4 అండి. He said that Pankaj's wife wanted to become a rich by winning lottery. Next one, a small table was laying dash the two almiras. Almaras అంటే ఏంటి, కిటికీలు అని అర్థము. A small table was laying the two almaras. Fill in the blanks with a suitable preposition అని అడుగుతున్నారండి ఇక్కడ. 39 ఆప్షన్ 2 అండి, బిట్వీన్. నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూట్ దీస్ ఆర్ స్వీట్స్ డాష్ ద చిల్డ్రన్స్. ప్రిపోజిషన్ ఏముండాలి ఇక్కడ, ఆప్షన్ 2 అండి, అమాంగ్ ద చిల్డ్రన్స్. నెక్స్ట్ వన్, ద రిచ్ షుడ్ డాష్ పూర్. ద రిచ్ షుడ్ హెల్ప్ డాష్ ద పూర్. 41 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఓకే, ద పూర్ పీపుల్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు రావడం జరిగిందండి. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవి కోర్స్ తీసుకున్న వారికి మోడల్ పేపర్స్ పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకేనా, ముందే చెప్తున్నాను. కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే తీసుకోండి. జస్ట్ 500కి అందజేస్తున్నామండి. చాలా తక్కువ కాస్ట్లో అయితే అందుబాటులో ఉంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లోంచి డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.